మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఉన్నాం. ఇవాళ మాత్రం సత్యాగ్రహ కాస్ట్ సీసీస్ గురించి అయితే ప్రస్తావన జరిగింది. మనతో పాటు చాలా మంది ఉన్నారు. ఒకవైపు మనం చూసుకుంటుంటే కూడా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ వల్ల బీసీలకి సమానత్వం రావాలి, జస్టిస్ కావాలంటూ వీళ్ళందరూ పూర్తిగా ఈవెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవైపు మనం చూడొచ్చు కూడా క్యాస్ట్ సెన్సస్ అంటూ వీళ్ళు అడగడం జరిగింది. మనతో పాటు హనుమంతరావు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి సార్, ఇవాళ ముఖ్య ఉద్దేశం ఏంటి? హైదరాబాద్ యూనివర్సిటీలో ఇక్కడ ఉన్నట్టు విద్యార్థులు ఒక చైతన్యం వచ్చింది. స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళైనా అట్టడుగున ఉన్న వాళ్ళు అట్టడుగునే ఉంటున్నారు, ఉన్న వాళ్ళకే లాభం అవుతుంది అనే ధోరణి ఉండే సమయంలో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మారథాన్ పాదయాత్ర చేశారు. 4500 కిలోమీటర్లు తిరిగిన తర్వాత రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య, అట్టడుగుండే బీసీ ఎస్సీ మైనార్టీలు ఏ విధంగా ఉంటారు ఎక్స్రే అన్నాడు. వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్. ఎవడు అడగలే. 1931లో అయింది. ఆ తర్వాత ఎవరు చేయలేదు. రాహుల్ గాంధీకి ఆలోచన వచ్చింది, అది ఇంప్లిమెంట్ అయితే తప్పనిసరిగా 10% ఎంజాయ్ చేస్తున్నారు, 90%కు న్యాయం చేయాలి అనే ఆలోచన పార్లమెంట్ లోపల ఆయన ఎవరు హిమాచల్ మినిస్టర్ ఏమన్నాడు తెలుసా? నీకు క్యాస్టే తెలియదు, నువ్వు క్యాస్ట్ సెన్సస్ అంటే ఆయన ఏమన్నాడు? నువ్వు ఏమన్నా చెప్పు, నీకు జవాబు చెప్పా, కానీ నేను క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేసి తీరుతా అన్నాడు. వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. అంతటితో ఆగలే. 9th షెడ్యూల్ను తీసి మార్చి 50% సీలింగ్ కూడా ఎత్తేస్తా అన్నాడు. కనుక దాని మీద ఇవాళ విద్యార్థులలో బీసీ సంఖ్య ఎక్కువ ఉంది, మోర్ దాన్ 54% ఉన్నది. మాకు న్యాయం జరగాలని యూనివర్సిటీ పిల్లలు ఇవాళ మీటింగ్ పెట్టారు. అనిల్ యాదవ్ అనే లీడర్ను కూడా ఢిల్లీ నుంచి వచ్చిండు. తప్పనిసరిగా ఇక్కడ కూడా అసెంబ్లీలో బిల్లు పెట్టారు, బిల్ పాస్ అయింది. అదేవిధంగా 150 కోట్లు కూడా రిలీజ్ చేసిండ్రు. ఇప్పుడు కోర్టు కూడా అన్నది 3 నెలల్లో బయట పెట్టారు. దాని మీద చేయమనేది మా కోరిక. అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ ఏమన్నాడు? నిన్నటి వరకు వీళ్ళు ప్రభుత్వాలు ఉన్నాడు, క్యాస్ట్ వైజ్ సెన్సస్ తెలియలేదు, ఇప్పుడు అంటున్నారు. అయినా మంచిదే, కానీ రాహుల్ గాంధీ గారు ఏ రాష్ట్రాలలో పవర్ ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడ ఇంప్లిమెంట్ చేయమంటున్నారు. అది కర్ణాటక కావచ్చు, తెలంగాణ, హిమాచల్ కావచ్చు. కనుక ఇక్కడ మొదలు పెట్టమని నేను కోరుతున్నా. దీనికే విద్యార్థులందరూ కూడా ఆలోచనలు వచ్చిండ్రు. మా సంఖ్య ఉన్నది, మాకు అన్యాయం జరుగుతుంది, 10 మందికే లాభం అవుతుందని, అదాని అంబానీలకే లాభం అవుతుంది, కోటీశ్వరుడుగా మిగుతుంది, లేనివాడు ముందులో దొక్కుతుంది. ఆఖరికి ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా మళ్ళీ దొరల పాలవుతుందని రాహుల్ గాంధీ ఖమ్మంలో చెప్పాడు. ఇవాళ ధరణి ఉన్నది, ధరణిలో ఎవరి భూమి వారికి వస్తే బాగుంటుందని, కులగన జరిగితే అందరికీ లాభం అవుతుంది. రేపు పంచాయతీరాజ్ నగరపాలికలో ఏది మండల అధ్యక్షులు అవుతారు, సర్పంచులు అవుతారు, జిల్లా పరిషత్ చైర్మన్ అవుతారు, మేయర్లు అవుతారు. కనుక దాన్ని చేయమని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు క్యాస్ట్ సెన్సస్ గురించి ఒక కార్యక్రమం జరుపుతున్నాం. క్యాస్ట్ సెన్సస్ యొక్క అవసరం చాలా ఉంది. మనం గమనించినట్లయితే 1986లో ఆంధ్రప్రదేశ్లో, ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అయినటువంటి ఎన్టీ రామారావు గారు ఓబీసీలకి, బీసీలకి 44% రిజర్వేషన్ అని చెప్పేసి తీసుకొచ్చారు మురళీధర కమిషన్ రిపోర్ట్ని. అయితే ఆ రోజు హైకోర్టు బీసీల యొక్క జనాభా లెక్కలు కాబట్టి ఇది చెల్లదని చెప్పేసి ఆ రోజు కోర్టు కొట్టేసింది. అయితే నిజంగా బీసీల మీద ప్రేమ ఉన్నట్లయితే ఆ రోజే కుల జనగణన చేసేవాడు. కాబట్టి ప్రభుత్వాలకు తెలుసు, వీళ్ళు ఓడిపోయేమో కుల జనగణన చేయరు, ఏదో ముక్కుబడిగా రిజర్వేషన్ కేటాయిస్తారు, అది కోర్టుకి వెళ్తే కోర్టు కొట్టేస్తుంది. కాబట్టి ఈ విధంగా సమాజంలో అత్యంత అనాదరణ గురి అవుతున్న సామాజిక వర్గం ఏదైనా ఇది ఉందంటే అది ఓబీసీలు మాత్రమే. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క దేశం కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చేసి దేశవ్యాప్తంగా కూడా కుల జనగణన జరపాలి. అంతేకాకుండా చాలా మంది విమర్శిస్తున్నారు, ఇప్పటికే ఓబీసీలు చాలా కులాలు చాలా అభివృద్ధి చెందినవి, కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ వస్తుంది. ఓకే, కాబట్టి వాళ్ళు అభివృద్ధి చెందారో తెలియాలన్నా కూడా దాన్ని కులగణన అవసరమే. ఎవరైతే అభివృద్ధి చెందారో వాళ్ళకు ఓబీసీ నుంచి తొలగించండి.
ఎవరైతే అభివృద్ధి చెందిన వారినే ఓబీసీలో ఉంచండి. కాబట్టి ఒక పారదర్శకత ఉండాలంటే కుల జనగణన చాలా అవసరం. కాబట్టి ఇది అత్యవసరం కాబట్టి మన ఓబీసీలందరూ కూడా దీన్ని డిమాండ్ చేసి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేయండి. వర్ణ వ్యవస్థని, కుల వ్యవస్థని మళ్ళీ భారతదేశంలో మరింత గట్టిగా పటిష్టపరిచేందుకు ఆర్ఎస్ఎస్ బీజేపీ ద్వారా ప్రయత్నిస్తుంది. అందుకనే పాంచజన్యంలో కూడా వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ ఉంటే భారతదేశం సమగ్రతకి ముప్పు ఉండదు, చాలా బాగుంటుందనే దృష్టితో పాంచజన్యం పేపర్లో ఆర్ఎస్ఎస్ తన వాణి వినిపించింది. అదే మార్గంలో మరి కులాల్ని యథాతథంగా ఉంచాలా, భారతదేశం కులదేశంగానే కంటిన్యూ అయితేనే కానీ, బ్రాహ్మణవాదం మనువాదం ఉంటేనే కానీ ఈ ఎవరైతే ఆధిపత్య కులాలు ఉన్నాయో అక్కడ ఉత్తరాది బ్రాహ్మలు కావచ్చు, రాజపుట్లు కావచ్చు, ఇక్కడ కమ్మారెడ్డి వెలమలు కావచ్చు, వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో రాష్ట్రంలో దేశంలో ప్రభుత్వం ఉండాలంటే కుల వ్యవస్థ పటిష్టంగా ఉండాలి అనే దృష్టితో మరి ఆర్ఎస్ఎస్ ఈ క్యాస్ట్ సెన్సస్ని వ్యతిరేకిస్తుంది. బీజేపీ క్యాస్ట్ సెన్సస్ చేపట్టకుండా తాత్సారం చేస్తుంది. మరి ఇప్పటి వరకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ 1947 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే క్యాస్ట్ సెన్సస్ చేయకుండా బీసీలకు రిజర్వేషన్ సరిగ్గా అందనివ్వకుండా చేయటంలో కూడా కాంగ్రెస్ విఫలమైంది. ఈ రోజున కులగణన వాళ్ళ మేనిఫెస్టోలో భాగంగా ఎత్తుకున్నారు. మరి ఇది చేసి కూడా తర్వాత ఏం చేస్తారో తెలియదు. ఎందుకంటే అటు తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ క్యాస్ట్ సెన్సస్ చేస్తా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇంతవరకు ఏం చేస్తుంది, ఎటు దిక్కు దరి లేకుండా తయారైంది బీసీల పరిస్థితి. భారతదేశంలో ఉన్న అత్యంత ప్రధానమైన సమస్య బీసీల సమస్యే. మరి మత సమస్య కాదు, ప్రాంతీయ సమస్యలు కాదు, ఇప్పుడు ఉన్నదల్లా కూడా బీసీల సమస్యే. కాంశీరామ్ చెప్పినట్టు బీసీల సమస్యల పరిష్కారం అయితే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారం అయినట్టే. ఎందుకంటే సగానికి పైగా జనాభా ఉన్నటువంటి బీసీలకి మరి 50% రిజర్వేషన్లు ఇవ్వకపోగా బీసీలను విడదీసేటువంటి కుటిల ప్రయత్నాలు ఈ ఆధిపత్య కులాలు చేస్తున్నాయి. పెద్ద బీసీలని, చిన్న బీసీలని, పేదవాళ్ళని, ధనికులని చేస్తూ ఉన్నారు. ఈ రిజర్వేషన్ల మొత్తాన్ని కూడా సమూలంగా నిష్క్రియాపరంగా చేయటం కోసం, ఈ డైల్యూట్ చేయటం కోసం అటు బీజేపీ కాంగ్రెస్ ప్రయత్నిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చారు. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్లో మరి ఈ ఆధిపత్య కులాల పేదలకి 10% రిజర్వేషన్స్ ఇచ్చారు, వాళ్ళు అంతమంది లేకపోయినా కానీ. అదే మరి బీసీల్లో ఉన్న పేదలు మొత్తం కలిపితే 90%, 95% పేదలే ఉంటారు. మరి 95% అంటే కనీసం 50% రిజర్వేషన్లు ఇవ్వాలా. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అగ్రవర్ణాల పేదలకు ఇవ్వడం కోసం గుట్టు చప్పుడు కాకుండా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తెచ్చి ఎవరితో పెద్ద సంప్రదింపులు లేకుండా చేయగలిగినటువంటి కేంద్ర ప్రభుత్వం, మరి ఏ రకమైన ఎంపిరికల్ డేటా లేకుండా చేయగలిగిన కేంద్ర ప్రభుత్వం మరి బీసీల యొక్క రిజర్వేషన్లు కానీ మరి కులగణన కానీ ఎందుకు చేపట్టలేదంటే కుల వ్యవస్థని పటిష్టపరచటం, వాళ్ళ యొక్క ఆధిపత్య కులాల చేతుల్లో భారతదేశాన్ని ఉంచి మరి ప్రజల్ని అణగదొక్కటమే లక్ష్యంగా చేస్తుంది. కాబట్టి బీసీలు అందరూ మేల్కోవాలి. ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు మొత్తం మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీస్ అన్నిటినీ ప్రశ్నించాలా. బీసీ సోదరులు ఎవరైతే ఆర్ఎస్ఎస్లో ఉంటారో వాళ్ళు కూడా ఆలోచించాలా, మీరు ఎవరు కొమ్ము కాస్తున్నారు. ఏబీవీపీలో ఉన్నటువంటి బీసీ సోదరులు కూడా ఆలోచించాలా, మీరు ఎందుకు ఈ పార్టీల్లో ఉండి మరి బీసీల యొక్క ప్రయోజనాలు దెబ్బతీసే పార్టీల్లో ఎందుకు ఉంటున్నారు. అట్లానే వివిధ పార్టీల్లో ఉన్నటువంటి బీసీలు, అటు కాంగ్రెస్ కానీ, ఇటు టీడీపీ కానీ, వైసీపీ కానీ ఉన్న బీసీలు కూడా మీరు ఆలోచించాలా. బీసీలకు అన్యాయం జరుగుతుంది, మీరు మేల్కొలవాలి. ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమంలో ప్రాంతాల మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా కులాలకు అతీతంగా ఎలా కలిసి ఒక తెలంగాణ రాష్ట్రం సాధించుకుందో, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.